హాయ్ అండి, అందరికీ తిరిగి మన మహాభారత కథకు స్వాగతం. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం ఫాలో కొట్టేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. అంబాదేవి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి చివరి శ్వాస విడిచిపెడుతుంది. మరోవైపు హస్తినాపురిలో వివాహ వేడుకలు జరుగుతూ ఉంటాయి. తమ విధిని స్వీకరించిన అంబిక అంబాలిక మహారాజు విచిత్రవీర్యుడితో వివాహానికి తయారవుతారు. మంత్రోచ్చారణలు శుభాకాంక్షలతో హస్తినాపురం సంతోషంలో మునిగిపోయింది. ఇద్దరు రాణులతో విచిత్రవీరుడు సంతోషంగా జీవించసాగాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. విచిత్రవీరుడికి అనారోగ్యం చుట్టుముట్టింది. అది నెమ్మదిగా తీవ్రమైంది. పరిస్థితి విషమంగా మారింది. అంబిక అంబాలిక సేవలు, వైద్యుడి మందులు, మంత్రాలు ఏవీ విచిత్రవీరుడి ఆరోగ్యాన్ని మెరుగుపరచలేకపోయాయి. మహారాజు చివరి శ్వాస విడిచారు. హస్తినాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. మరి ఇప్పుడు హస్తినాపుర సింహాసనం పరిస్థితి ఏమిటి? రాజు మరణించాడు, వారసులు లేరు. ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ ఫాలో.